ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము శిస్తులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. 105 కీర్తన 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 18 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ మనం వాక్యాన్ని ధ్యానించినట్టయితే దేవుని నామాన్ని గురించి అన్ని జనులు ప్రకటించాడు. ఆయన ఆశ్చర్యకార్యాల గురించి సంభాషణ చేయండి, ఆయన గురించి పాడండి, ఆయన స్తుతించండి. నెక్స్ట్, హృదయం ముందు సంతోషించండి, ఆయన్ని బట్టి అతిశయించి నేర్చుకోండి. లోకంలో దేన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, జాబుని బట్టి, దేన్ని బట్టి అతిశయించవద్దు. దేవుని బట్టి అతిశయించడం నేర్చుకో. రెండోది, ఆయన్ని వెతుకు. ఆయన బలాన్ని వెతుకు, నువ్వు బలవంతుడైపోతావు. ఆయన సన్నిధి నిత్యం వెతుకు. ఆయన ప్రజెన్స్ నీతో ఉందా? మోషేకు తోడైనందుకు సముద్రాన్ని చీల్చి పారేశాడు. ఎర్ర సముద్రంలో పెట్టి ఐగుప్తులను చంపారేశాడు. ఆయన సన్నిధి మోషేకు తోడైంది కాబట్టి గొప్ప విజయాలు. యెహోషువకు ఆయన సన్నిధి తోడైంది కాబట్టి గొప్ప దీవెనలు, విజయాలు. దావీదుకి దేవుని సన్నిధి తోడైంది కాబట్టి సామాన్యుడు అసామాన్యుడిగా మారిపోయాడు. అందుకని ఆయన సన్నిధిని వెతకండి, ఆయన్ని అడగండి, ఆయన బలాన్ని వెతకండి. గొప్ప కార్యాలు చూస్తావు, బలవంతుడు అయిపోతావు. యెహోవాను గురించి తెలిసినవాడు బలము గల గొప్ప కార్యాలు చేశాడు రాయబడింది. ఆయన గురించి ధ్యానించు, ఆయన గురించి స్తుతించు, ఆయన చేసిన ఆశ్చర్యలు మర్చిపోవద్దు. లాస్ట్ సండే ప్రభు ఎన్ని మిరాకిల్స్ చేశారు. ప్రతి వర్షిప్లో జస్ట్ ఆలివ్ ఆయిల్ వాళ్ళ తల మీద పోస్తే హీల్ అయిపోవటం, దయ్యాలు పట్టినాడు పడిపోవటం, ఇది నువ్వు కనులారా చూసావు. అపోస్తల కాలంలో జరిగేటువంటి ఆ కార్యాలు కనులారా చూసి నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నావా, బలహీనపరుచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ దేవుడు ఎవరు? నీ దేవుని శక్తి ఏంటి? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు? ఇంకా నువ్వు దరిద్రంలో, ఇంకా పాపంలో, ఇంకా అప్పుల్లో, ఇంకా వ్యాధుల్లో ఉన్నావంటే దట్ ఈస్ యువర్ ఇగ్నోరెన్స్. ఆయన సన్నిధిని వెతకట్ల, ఆయన బలాన్ని వెతకట్ల. ఈ రోజు నుంచి ఆయన బలాన్ని వెతుకు. బలవంతుడవుతావు, బలమైన కార్యాలు చేస్తావు, గొప్ప స్థాయికి దిగిపోతావు. చిన్న జాబ్లో జాయిన్ అయినా సరే, చిన్న మేఘం ప్రచండ వర్షం కురిపించిందని రాయబడి ఉంటుంది. ఆ రీతిగా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు, CEO స్థాయికి వెళ్ళిపోతావు. గొప్ప ఐశ్వర్యవంతుడవుతావు, గొప్ప బలవంతుడవుతావు, గొప్ప జ్ఞానవంతుడవుతావు. విద్యార్థులు కూడా టాపర్స్ అయిపోతారు. కాబట్టి ఆయన్ని వెతకటం నేర్చుకుందాం. ప్రార్థన ఆశ్చర్యకరుడా, అయా అబ్రహాము సంతానమా, అబ్రహాము శిస్తులారా, మీరందరూ ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటున్నావు. నాయన నిన్ను వెతకమంటున్నావు, నీ సన్నిధిని, నీ బలమును వెతకమంటున్నావు. నాయన వెతుకుటకు మాకు సహాయం చేయండి, బలవంతులుగా చేయండి, గొప్ప స్థాయికి లేవనెత్తండి. ఎవరు బలహీనను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. యేసునామమున ప్రతి వ్యాధి స్వస్థత కలుగునుగాక. చీకటి తొలగిపోయినాక మరణకరమైన వ్యాధులు గద్దిస్తున్నాను. ప్రతి నాయన వ్యతిరేకతను కొట్టివేయండి. సీజనల్ ఫీవర్స్ నుంచి విడిపించండి, ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి విడిపించి చిన్న బిడ్డల్ని, యవనస్తులను, పెద్దల్ని ప్రతి ఒక్కరిని దర్శించి ప్రేయర్లోకి ప్రతి బిడ్డను దర్శించి దీవించి మీ గాయపడిన తాకండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో ఎవరికి నాయన ప్రమోషన్స్, ఎవరు గవర్నమెంట్ సెక్టర్లు ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ సెక్టర్లు జాబ్స్ ఇవ్వండి. ఎవరు మెడికల్ సీట్స్ ట్రై చేస్తున్నారు నీటిలో మెడికల్ సీట్స్ ఇవ్వండి. నాయన మంచి కాలేజ్ సీట్స్ ఇవ్వండి. ఎవరు ఇంకా ఆ సీట్స్ కూడా ట్రై చేస్తున్న వాళ్ళ విషయాలు కృప చూపించండి. విద్యార్థులను దీవించండి. ఇతర దేశ, ఇతర రాష్ట్రాల్లో మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని బిజినెస్ పీపుల్ దీవించండి. ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాల్లో కృప చూపించండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, బిడ్డలు లోబడాలి, దిద్దుకోవాలి. ఎక్కడ ఎవరినిచ్చి ఎక్కడ పని చేయనివ్వద్దు. స్టడీస్లో కాన్సన్ట్రేషన్ ఉండాలి. అయ్యా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ ప్రసవాలు పొందాలి. మేము అనేకులు దీవెనకరంగా మారాలి, గొప్ప స్థాయికి ఎదగాలి. అన్నిట్లో నాయన ఫైనాన్షియల్గా, ఇటు స్పిరిచువల్గా, ఇటు హెల్త్ పరంగా నాయన అన్నిట్లో కృప పొందాలి, గొప్ప స్థాయికి ఎదగాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి గొప్ప మేలుతో నింపి మహిమ చెందని నీ ఆత్మ అభిషేకంతో నింపమని మన సండే చేసిన నీ మేలులు జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో గొప్ప దేవుడు, ఎన్ని కార్యాలు చేశాం. ఇంకనూ మా ద్వారా అనేకులు జరిగించి సంఘాన్ని కూడా విస్తరింపజేసి వేలాది మంది నడిపించి గొప్ప దీవెనతో ప్రతి ఒక్కరు అవసరంతో ఈరోజు పనులన్నింటిలో తోడయండి. యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసి రాకపోకల బిడ్డల్లో అన్నింటిలో తోడయండి. నిరుత్సాహం నిస్సాయితనంలో కూడా లేవనెత్తి బలపరిచి విశ్వాసాలు బలవంతులుగా చేసి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఆయన బలాన్ని వెతుకుదాం, బలవంతులు అవుదాం, విశ్వాసంలో బలవంతులు అవుదాం, గొప్ప కార్యాలు చూద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే సండే ప్రాపర్టీకి సండే.